నాకు నచ్చలేదు. ఓన్లీ దాంట్లో ఏంట్రా అంటే చూడొచ్చు అంటే మన ప్రభాస్ గారిని చూడొచ్చు అంతే. ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి అంతే. సో అంతేగాని సాంగ్స్ అయితే బాగలేవండి నిజంగా అసలు. యా ప్రభాస్ గారు లుక్స్ చాలా బాగున్నాయి. వింటేజ్ ప్రభాస్ చూసినట్టు నాకు లైక్ బుజ్జిగాడు సో ఆ టైప్ మనకి చూసినట్టు అనిపిస్తుంది. సో అది కాదు కానీ సాంగ్ అయితే అంత బాగాలేదు. తమన్ గారు మన అక్కడట్టు ఓజీ మీద పెట్టేశారేమో కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ కూడా పెట్టింటే బాగుండేది. ఎందుకంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అండి. సో ఆయన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. తమన్ గారు మరీ బాగాలేదండి మ్యూజిక్ అసలు. నేను పోనీ అంటే ఫస్ట్ సారి వింటే అలా అనిపిస్తుంది అని చెప్పి 1-4 సార్లు విన్నాను, అయినా కూడా నాకు నచ్చలేదు. సో తమన్ గారు కొంచెం ఈసారైనా నెక్స్ట్ సాంగ్ అయినా బాగా ఇవ్వండి. ఓన్లీ ప్రభాస్ గారు వల్ల నడిచింది ఆ సాంగ్ అంతే తప్ప అంతమించి మ్యూజిక్ అయితే అంత గొప్పగా ఏం లేదండి. ఆయన బ్యాచులర్ కదండి, అసలు హైలైట్ కదండి. తెలుగు వాళ్ళు అన్ని రూమర్స్ తట్టుకొని ఆ లెవెల్లో బ్యాచులర్ గా ఉంటున్నారంటే గ్రేట్ అండి. అది తెలుగు ఇండస్ట్రీ కాదండి. యా ఆ పాన్ ఇండియా వేరు, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒకరు ఉండాలి కదా. అందుకే ప్రభాస్ గారు ఉన్నారండి. అక్కడ సల్మాన్ ఖాన్ గారు, ఇక్కడ ప్రభాస్ గారు. లిరిక్స్ అంతేమి బాగానే ఉన్నాయి కదండి. లిరిక్స్ ఏం బాగాలేవా? బాగున్నాయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు అర్థమైనట్టే కదండి. మళ్ళీ కొత్తగా అర్థమైందని అడుగుతున్నారు. అదే అండి చెప్తున్నాను, మ్యూజిక్ బాగాలేదు. తమన్ గారు అసలు తమన్ అని నాకు అనిపించలేదు. తమన్ గారు అయితే ఇది కాదు. మరి ఎందుకు అలా చేస్తారో తెలియదు. మరి మ్యూజిక్ బాగాలేదండి, మ్యూజిక్ బాగాలేదండి, సాంగ్ కూడా బాగాలేదు. అదే అండి మ్యూజిక్ వల్ల డ్రాబ్యాక్ తప్ప ప్రభాస్ గారు చాలా బాగా చేశారు. ఆయన లుక్స్ చాలా బాగున్నాయి, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. సో బ్యాక్లాగ్ ఎవరిది అంటే తమన్ గారిది. తమన్ గారు మీరు ఓజీకి అండ్ అఖండ 2నే కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ ప్రభాస్ గారికి వాళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ప్రభాస్ గారు సేమ్ అంటే వింటేజ్ లుక్ ఉంది కానీ ప్రభాస్ గారు కాదు ఉంది సాంగ్ లో ఎవరో డూప్ పెట్టి చేస్తారు అంటున్నారు. మాకు అస్సలు అనిపించలేదండి డూప్ అన్న ఎక్కడ, నాకైతే అనిపించలేదు. మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. ఆయన డ్యాన్స్ కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేశాను. నాకు అది బాబాయ్ అసలు నిజం చెప్తున్నాను చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఈ మూవీకి నిజంగా. లైక్ బాహుబలి 2 కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్స్ మళ్ళీ అంతకుముందు ఎఫర్ట్స్ అయితే దీంట్లోనే పెట్టారని మనం తెలుసుకోవచ్చు. తమన్ గారు మీరు అఖండాకి 2కి ఇస్తుంటే పొగిడానండి, అంత హైప్ అక్కడ ఉన్నారు, మీరు సప్పున కింద పడిపోతున్నారు. తమన్ గారు మీరు జాగ్రత్త అండి, ఈ సినిమాకి అయితే ఇవ్వండి. లేకుంటే బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని ఎట్లా పొగుడతారు, కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే నా టెర్రరిస్ట్ కన్నా హీనమైన వాళ్ళు మా వాళ్ళు అయితే. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా భారీ గొడవ జరగబోతుంది. తమన్ గారు సాంగ్ మంచిగా ఇవ్వాలి. నాకు ఈ సాంగ్ నచ్చలేదు. నాకు ఖచ్చితంగా ఇంకో 2-3 రోజులు ఇంకో మంచి సాంగ్ని నేను కోరుకుంటాను రాయసాబ్ నుంచి. మ్యూజిక్ నచ్చలేదు బ్రో, మ్యూజిక్ చాలా స్లోగా ఉంది. రాజా సాబ్ కిలియో అక్కడే బాగుంది, ఆ తర్వాత ఎక్కడా బాగాలేదు, బ్రో. అసలు నిజంగా చెప్తున్నా, లిటరల్లీ చూస్తుంటే ఏందిరా అని అసలు ప్రభాస్ అన్న సాంగే వింటున్నానా, ఏంది తమన్ కొట్టిన మ్యూజిక్కే వింటున్నానా, రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసిన సాంగే చూస్తున్నానా అనిపించింది. కానీ ఎక్కడా లేదు అసలు, అది ఎక్కడా లేదు నాకు ఎందుకో. కానీ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓకే ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బ్రో చెప్తున్నాను, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే నేను ఆయనకి చాలా సినిమాలుగా చెప్తున్నాను. ఈవెన్ నేను ఆదిపురుషుకి కూడా ఆయన పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తాను. ఎందుకంటే ఆయన మాకు స్క్రీన్ మీద 6 అడుగుల అందం స్క్రీన్ మీద కనబడాలి. మా పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఖచ్చితంగా ఆయన చాలా మంది సింగిల్స్కి ఇన్స్పిరేషను. అట్లాంటి ఆయన స్క్రీన్ మీద కనబడటం మాకైతే చాలా హ్యాపీ, పర్సనల్గా మాకు హ్యాపీ. బట్ మాకు సాంగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. మా ప్రభాస్ గారిని ఇంకా మంచిగా చూపించి, మా ప్రభాస్ గారితో ఇంకో మంచి సాంగ్ మంచి మ్యూజిక్ తో ఇంకో సాంగ్ రావాలని కోరుకుంటున్నా అంతే. సో మారుతి గారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఈ మూవీ మీద. సో ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అంటారు? ఓవర్ చెప్తున్నా కదా, సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ విల్ బి డౌన్ ఫాల్. అట్లాంటిది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా డౌన్ ఫాల్ కి తీసుకెళ్తుంది. నీకు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకో, అదే డౌన్ ఫాల్ కి పడేస్తుంది ఈ రోజులో. అట్లాంటిది ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఎత్తి నేలకు గుద్దేస్తుంది. సో ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా స్టోరీలో ఉందేమో బ్రో గ్రిప్, కానీ సాంగ్లో అయితే నాకు గ్రిప్ ఎక్కడా కనబడలేదు. నేను చెప్పేది అదే, స్టోరీ పరంగా ఆయన స్టోరీ రాశారు, ఆయన ఇది రాశారు కాబట్టి స్టోరీ పరంగా ఆయనకి ఇప్పుడు రీసెంట్గా నేను ఒక సినిమా తీసిన, నా సినిమాకి నా కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఆయన సినిమాకి ఆయన కాన్ఫిడెన్స్ ఓకే. బట్ సాంగ్స్ పరంగాను తర్వాత కొన్ని సీన్ల పరంగాను కూడా చూసుకోవాలి, అదైతే ఖచ్చితం. ఎందుకంటే సాంగ్స్ ఆయన చేతిలో ఉండేవి కావు, కొరియోగ్రఫీ ఆయన చేతిలో ఉండేది కాదు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ అంటే మన డిఓపీలు సినిమాటోగ్రఫీ ఆయన చేతిలో ఉండేది కాదు. ఇట్లాంటివి కూడా ఆయన చూసుకోవాలి. ఎడిటింగ్లు అవి చాలా ఉన్నాయి. ఎడిటింగ్ ఏదో చిన్నపిల్లలు చంద్రు అక్షరాలు చేసినట్టు చేసేశారు.
అట్లాంటిది కాకుండా ఒక ఎడిటింగ్ కూడా చాలా మంచి. సో నాకు ఎడిటింగ్ లో కొన్ని పాటలు నచ్చినాయి బ్రో. ఒక్కొక్క పాటలు వింటే సాంగ్ బాగుంది కానీ కలిపి వింటే బాగాలేదు. పాటలకు నచ్చినాయి. ఎట్లా మధ్యలో ఈశ్వర్ లుక్, బిల్లా లుక్, మిర్చి లుక్ అట్లా అనిపించింది. ఎనీవేస్ డల్లింగ్ ఫ్యాన్స్ ఎవరు హట్ అవ్వకండి. సాంగ్ అయితే ఈవెన్ మా ఫ్రెండ్స్లో చాలా మంది చెప్పారు, ఫ్యాన్సే చెప్పారు మా సాంగ్ అయితే లోగా ఉంది అని చెప్పారు. ఎనీవేస్ డల్లింగ్ అయితే ఒక సినిమా అయితే హిట్ అవుతుంది. సినిమా హిట్ కాదని చెప్పేసి మనం ఎక్కడ ప్రచారం అవసరం లేదు. సినిమా హిట్ అవుతుంది. సో సాంగ్ లో ఇంకేమైనా చేంజెస్ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోవాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటాను. అన్న తమన అంత పెట్టలేదు. అటు అఖండ మాయలో పడిపోయాడు ఆయన. అఖండ మాయలో ఉన్నాడు. ఇంకా అఖండ తాండవమే ఆడుతుంది ఆయన ఒంట్లో. కానీ ఇటు రాజాసాబ్ ఉన్నాడు అని చెప్పేసి మర్చిపోయాడు ఆయన. ఇస్తాడు బ్రో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఇస్తాడు బ్రో. డ్రమ్ములు పగిలిపోతాయి.